రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో రైతన్న మీకోసం అనే వినూత్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయని కలెక్టర్ స్వప్న ఎల్ దినకరన్ ఫుడ్కర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పొన్నాడ, కాజీపేట గ్రామాల్లో జరిగే ప్రారంభ సభలో జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ ఫుడ్కర్ పాల్గొన్నారు. అయితే ఈ నెల 24 నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మేలు చేకూర్చేలా పంచసూత్రాలను అమలు చేస్తున్నామని అన్నారు అని పేర్కొన్నారు. తట్టుకునే పరిష్కార మార్గంగా ప్రకృతి సహాయం పెద్ద ఎత్తున ఉండదు. అందుకే మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్, మనకి యానిమల్ హస్బెండరీ అండ్ మనకి ఈ హార్టికల్చర్, ఈ ప్రభుత్వం ఆదేశం మేరకు ఈరోజు నుంచి ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో రైతన్న మీకోసం ఈ యొక్క ప్రోగ్రాం మనం పెట్టాం. దీని కింద ప్రతిరోజు కనీసం ఒక 90 ఇళ్ళు, అది కూడా 3 ఇల్లు కలిపి ఒక క్లస్టర్, అలాగే 30 క్లస్టర్ వరకు ఒక టీం విజిట్ చేయాలి. ఆ టీం లీడర్గా అక్కడ ఉన్న విలేజ్ హార్టికల్చర్, లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, లేకపోతే ఎక్కడైనా కొద్దిగా మత్స్య సంపద ఎక్కువ ఉంది అంటే అక్కడ విలేజ్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, లేకపోతే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ వాళ్ళ టీంలో ఉంటారు. వాళ్ళతో పాటు పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, ఎనర్జీ అసిస్టెంట్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, అర్బన్ ఏరియా ఉంటే అమ్యూనిటీ సెక్రటరీ అండ్ ఎనర్జీ అసిస్టెంట్ కూడా ఉంటారు. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, అక్కడ ఆ ఊర్లో ఉన్న మోడల్ ఫార్మర్స్ కూడా అక్కడే ఉంటారు. సో ప్రతి ఒక్క రైతులకి వెళ్ళి మనం ఈ పిఎం కిసాన్, అలాగే అన్నదాత సుఖీభవ్ కింద ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, అలాగే మన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఎంత డబ్బు పడింది అది మనం చెప్తూ, నెక్స్ట్ మన ఆ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రకి విజన్ ప్లాన్ ఏంటి. ఇప్పుడు మనం ప్రతి చోట్ల వరి మాత్రమే వేస్తాం. ఈ వరి కాకుండా వేరే ఏదైనా పంట, ఈరోజు నేను ఇక్కడ కాజీపేట, అక్కడ అలాగే ఇంకొకటి పొన్నాడ చూసాం. ఎక్కడ మనం ఈ సాగు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము, అక్కడ ఉన్న రైతులు కొంచెం ఫార్వర్డ్ మెథడ్లో వెళ్ళి అక్కడ పామ్ ఆయిల్ కానీ లేకపోతే